క్లూ టుడే న్యూస్కి స్వాగతం. నేను వారు. ఇక డీటెయిల్ చూస్తే కల్వకుర్తి పట్టణంలోని ఇందిరాగాంధీ నగర్ కాలనీలో 40 ఏండ్లు ఉన్న 11 కేవీ కరెంటు వైర్లను కూడా తొలగించమని కోరిన వెంటనే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అధికారులతో మాట్లాడి అట్టి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఇళ్ల సమస్యను అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కరించినందుకు ఇందిరానగర్ కాలనీలో ఘనమైన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశంలో ఇందిరానగర్ 20-21 వార్డు కాలనీ ప్రజలు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దృష్టికి ఇందిరానగర్ కాలనీలో కొత్తగా మోరీ కాల్వలను అదేవిధంగా సీసీ రోడ్లను వేయించాలని అలాగే నీటి సమస్య ఉందని పలు సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అలాగే మాజీ కౌన్సిలర్లు అన్ని వేళలా అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్లాలని అట్టి సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఇందిరానగర్ కాలనీ 20 మరియు 21 వార్డు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీకోసం వస్తే మంచిదే కదా. ఏఈ గారు ఎక్కడున్నారో రావాలి వేదిక మీదకి. ఏఈ గారు ఎక్కడున్నారో రావాలి. ఏంటంటే రైతు రుణమాఫీ చేయాలని చెప్పినారు. ఈ కాంట్రాక్టర్స్ కూడా అందరికీ డబ్బులు ఇస్తూనే ఉన్నారు, ఇవ్వలేదని ఊరికే బదలాం చేస్తూ ఉన్నారు. ఎవరైతే కాంట్రాక్ట్ వర్క్ చేసిండ్రో వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. చాలా మంది తీసుకున్నారు, కాంట్రాక్టర్స్ అంతా తీసుకున్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోతే ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు, అంటే మిత్తి కడతా ఉన్నారు. అదేవిధంగా కొత్తగా అప్పుడు వదిలిపెట్టినటువంటి ఈ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఇస్తూనే ఉన్నాం. అవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ పెన్షన్స్ వాళ్ళకు కూడా అందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను చెప్పేసి అనుకోకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వనపర్తి వస్తూ ఉన్నారు. అక్కడికి 10:30కి రమ్మన్నారు. ఇప్పుడు కూడా 10:30 అవుతుంది. ఇంకా 2 ప్రోగ్రామ్స్ నాకు కలపూర్తిలో ఉన్నాయి, అవి చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక రోజు నేను 10 రోజుల లోపలనే ఇక్కడ ఈ కాలేజీలు అన్ని కూడా తిరుగుతాను, ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని కూడా చూస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఏ ప్రాబ్లం ఉన్నా ఆనంద్ గారు దగ్గర ఉండి అందుబాటులో ఉండి రాత్రి భాగంలో నేనైతే హైదరాబాద్ కానాపూర్ ఎక్కడెక్కడ ఉంటాను, కానీ ఆనంద్ గారు ఇక్కడే ఉండి ఈ ప్రాంతం కోసానికి ఈ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు అందరూ వెంబడి ఉండండి, ఖచ్చితంగా అన్ని పనులు కూడా అయితే అని చెప్పేసి మీకు తెలియజేస్తాను.